మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు తులా ఉమా గారు ఉన్నారు. ఎట్లా కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత వచ్చారు. ఎట్లా ఉంది కేసీఆర్ గారి ఆరోగ్యం బాగాలేదంటున్నారు. ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. నిజంగా మళ్ళీ పాత రోజుల్ని గుర్తు చేసే విధంగా ఈరోజు మంచిగా సమావేశం జరిగింది. చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఆనాడు సమైక్య పాలకులు ఏ రకంగా తెలంగాణలో ఉన్నటువంటి నీళ్లను, నిధులను, నియామకాలను ఎట్లయితే దోసుకున్నారో వాటి కోసమే మనం పోరాటం చేసినాం. ఆ పోరాట క్రమంలో కూడా వాళ్ళు ఏ రకంగా మనల్ని అడ్డుకున్నారు అనేది చాలా విషయాలు చెప్పడం జరిగింది. అట్లాంటి పరిస్థితి నుంచి మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణను బాగు చేసుకోవాలనే సంకల్పంతో ఇవాళ ఒకవైపు సంక్షేమ పథకాలు, ఒకవైపు అభివృద్ధి పనులు కూడా బ్రహ్మాండంగా చేసుకున్నాము. కానీ చేసుకుంటున్నటువంటి క్రమంలోనే ముఖ్యంగా మనం నీటి సమస్యను ప్రధానంగా తీసుకున్నాం. ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, మిషని భగీరథ ద్వారా అదే ఏది చెరువుల పూడిక తీసి వాటిని చెరువులన్నీ నింపుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతోటి పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, డ్యాములు ఏవైతే ఉన్నాయో అట్లాంటిని వాటిని కూడా మనం అప్రమత్తంగా నిర్మాణం చేయాలనే సంకల్పంతో ముందుకెళ్ళినాం. అదేవిధంగా కరెంటు సమస్య కూడా తెలంగాణలో చాలా మంది చాలా సమస్యలతోటి సతమతమవుతున్నటువంటి పరిస్థితి ఉండే, దాన్ని కూడా అధిగమించి కరెంటు తెచ్చుకున్నాం. కానీ మళ్ళీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బాగు చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఒక యుద్ధ ప్రాతిపదికన మనం అభివృద్ధి చేయడం జరిగింది. కానీ ఈ క్రమంలో ఇవాళ 3 జిల్లాలు చూసుకున్నట్టయితే అది నల్లగొండ కావచ్చు, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలలో నీటి సమస్య అనేది చాలా ప్రధానంగా ఉంది. వల్ల మనం చేస్తామనేటువంటి సమయంలోనే మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డి అనేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మన పైన అదేవిధంగా ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి 420 హామీలు 6 గ్యారంటీల పేరు మీద ప్రజల్ని మోసం చేసి అడ్డదారులలో ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి విషయం ఇవాళ ప్రజలకు తెలుసు, మోసపోయినరు. కానీ ఆ సమస్యని ఇవాళ ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. కాబట్టి మరి మనది ఉద్యమ పార్టీ, ఎప్పటికప్పుడు ప్రజల గురించి మనం పట్టించుకునే వాళ్ళం. ప్రజల మద్దతుతోటి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకున్నాం. కాబట్టి రేపు ప్రజలు మనల్ని నమ్ముకుంటున్నారు. కాబట్టి ఆ 3 జిల్లాలలో మనము ఒక యుద్ధ ప్రాతిపదికన ఆ సమస్య పరిష్కారం కోసం ప్రజల పక్షాన మనం కొట్లాడాలి. ఇవాళ ప్రజలకు, ఆ ప్రాంత ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఇవాళ ప్రజలకు తెలియజేసి మనం ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజలకు ఒక భరోసాను ఇవ్వాలనేటువంటి ఒక మంచి కార్యాచరణతో ముందుకెళ్ళాలనేది ఇవాళ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నాకు మళ్ళీ ఆనాడు మేము కొట్లాడి ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళం కాబట్టి నిజంగా చాలా సంతోషం వేసింది. ఆ కార్యాచరణతోటి ముందుకెళ్తే బాగుంటుంది. ప్రజలకు కూడా ఒక విశ్వాసాన్ని కలిగించిన వాళ్ళమైతే ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆనాడు అట్లనే మోసం చేసిరు. ఇవాళ అధికారంలోకి వచ్చి కూడా మళ్ళీ ప్రజల్ని పట్టించుకోకుండా ప్రజల్ని మరోసారి మోసం చేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి ముందుకెళ్తున్నారు. కాబట్టి దాన్ని ఎండగడుతూ ముందుకెళ్లాలన్నది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక ఆలోచనతోటి ఆ కార్యాచరణను రూపొందించుకొని పోవాలనేది ఆలోచిస్తున్నారు. ఇట్లా కేసీఆర్ గారు బీఆర్ఎస్ కేడర్కి బూస్టప్ నింపడానికి ఈరోజు మీటింగ్కి వచ్చారా, లేక ఇక ప్రజల్లోనే ఉంటారు ఇక ముందు? ఇది ప్రజల్లోనే ఉంది. బూస్ట్ అంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యేకంగా ఏదో బూస్టింగ్ అది ఇది ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే ఎప్పుడు ప్రజలలోనే ఉంటాము. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు మేము వాళ్ళ వెంటే ఉన్నాం, పబ్లిక్లోనే ఉన్నాం. కానీ ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తుంటే ఆ 3 జిల్లాలలో చాలా తీవ్రమైనటువంటి సమస్యతోటి వాళ్ళ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అది ఇవాళ ఒక ఉద్యమ నాయకుడిగా అది అరే ఇంత జరుగుతున్నా ఎవరు పట్టించుకుంటలేరు అనేటువంటిది గుర్తెరిగి ఇవాళ ఖచ్చితంగా ప్రజలకు మనం అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ మీటింగ్ ఏర్పాటు చేసి మనము ఒక ఉద్యమ కార్యాచరణతో ముందుకోవాలనేటువంటి ఆలోచనతోటే అందరి అభిప్రాయాలు తీసుకొని మనం ఎట్లా చేద్దాం ఏంటనేది ఒక డిస్కషన్ కూడా చేయడం జరిగింది. కాబట్టి అట్లా అదొకటి. ఇవాళ మా పార్టీని కూడా మేము బలోపేతం చేసుకొని రేపు నిర్మాణ పరంగా కావచ్చు, మెంబర్షిప్ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మెంబర్షిప్ తర్వాత గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు కూడా వేసుకొని మన పార్టీని పటిష్టం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో సార్ ఉన్నారు. అదే కార్యాచరణని మాకు అదే విషయాలు చెప్పడం జరిగింది.